మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మొన్న పహల్గాంలో జరిగిన మనసుని కలిచివేసే దారుణం సంఘటన భారతీయులు ఎప్పటికీ మర్చిపోని విపరీత పరిణామము. కాంగ్రెస్ పార్టీ తరపున నేను జిల్లా అధ్యక్షురాలు నిగార్ సుల్తానా చెప్పదలుచుకునేది ఏంటంటే, కాశ్మీర్లో ఒక భాగమైన పహల్గాం అనేది ఒక పర్యాటక కేంద్రం. ఈ పర్యాటక కేంద్రంలో అనేక మంది భారతీయులు, అనేక మంది విదేశీయులు ప్రతి ఏటా వేలాది మందిగా తరలి వస్తుంటారు. ఇదే అవకాశంగా భావించి మత సామరస్యాన్ని విడగొట్టడానికి మత పిచ్చితో దాడులు చేయడం, ఈ విధంగా ప్రజలను భయభ్రాంతులు గురి చేయడం అమానవీయం. భారతీయులందరూ మతభేదాలు లేకుండా కలిసి కట్టుగా జీవించడం ఈ పాక్ ఉగ్రవాదులకు జీర్ణించుకోలేక ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. దీన్ని మనం ఎంతైనా ఖండించాల్సిన అవసరం ఉంది. కాకపోతే మన ప్రభుత్వం ఈ సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉగ్రవాదులను శిక్షించి గట్టిగా బుద్ధి చెప్పి భారతీయులందరినీ ధైర్యం కల్పించాల్సిందిగా కోరుతున్నాము. మనమంతా ఐక్యంగా ఉందాం, ఉగ్రవాదులను తరిమి కొడదాం. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులకి తరిమి కొట్టే విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తుంది. కాంగ్రెస్ అన్ని మతాల పార్టీ. దేశ భద్రతా విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సహకరిస్తుంది, ఎప్పుడు ముందుగా ఉంటుంది. భారతదేశము మతానికన్నా మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చే దేశం. కాంగ్రెస్ పార్టీ తరపున, మా కార్యకర్తల తరపున తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. జై భారత్, జై జై భారత్. ఈరోజు మదనపల్లి టౌన్ ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా గత 3-4 రోజులకు ముందుట జమ్మూ కాశ్మీర్లో చాలా దారుణమైన సంఘటన జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఉగ్రవాదులు ఎటువంటి నీచానికి దిగజారంటే వాళ్ళను ప్యాంటులు ఇప్పి మీరు హిందూసా కాదా అని కూడా ముస్లింసా ఎవరైతే అనిందే కాల్చడం కూడా జరిగింది. అది చాలా సిగ్గుచేటు. యావత్ భారతదేశం అంతా దీనిపైన చిందిస్తుంది. అదేవిధంగా సమ్మర్లో అక్కడ ఒక టూరిజం ప్లేస్ అని చెప్పింది, సమ్మర్ హాలిడేస్లో అని చెప్పింది. కొత్తగా ఒక ఆమెకైతే పెళ్లి 6 రోజులో 7 రోజులో కూడా పెళ్లి అయితే అతని మొగుణ్ణి ఆయన ముందరనే నిర్దాక్ష్యంగా కాల్చి చంపడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ సమాజం యాడికి తీసుకొని పోతాడారో అర్థం కాని పరిస్థితిగా ఉంది. అదేవిధంగా ఏదైతే ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు ఇంకా జరగకూడదని చెప్పిందే కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏ ప్రభుత్వమైనా సెంటర్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి అట్లా ఉగ్రవాద దీనికైతే పూర్తిగా ఏ విషయంలో అయినా కానీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు కూడా తెలియజేస్తుంది. ఇలాంటి సంఘటనలు ఎప్పటికీ జరగకూడదని చెప్పిందే కూడా కోరుకుంటున్నాం. జై భారత్.